ఎప్పుడు రాజకీయాలు చేయాలో, ఎప్పుడు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కలిసి మాట్లాడాలో రాజకీయాలకు అతీతంగా అనేది ఇక్కడ ఉన్నటువంటి విపక్ష నేతలకు లేదా రాజకీయ నాయకులకు చాలామందికి తెలియకపోవటం విచారకరం. కేటీఆర్ గారు చేసినటువంటి తాజా కామెంట్స్ కూడా నాకు అలాగే అనిపిస్తూ ఉన్నాయి. ఆయన ఏమంటున్నారంటే కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ఒక బహిరంగ లేఖ రాశారనమాట. ఈ ఎల్పిజి సిలిండర్ల కొరత ఎక్కువైపోయింది, దీనివలన వ్యాపారాలు ప్రభావితం అవుతున్నాయి, హోటల్స్, హాస్టల్స్, చిన్న చిన్న ఆహార వ్యాపారాల నిర్వహణ కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. సరఫరా వెంటనే పునరుద్ధరించకపోతే వేలాది సంస్థలను మూసివేసే పరిస్థితి నెలకొంటుంది, గ్యాస్ కొరత వల్ల కార్మికులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి లేఖలో రాసుకుంటూ వచ్చారు. కేటీఆర్ గారికి తెలియదా అక్కడ యుద్ధం జరుగుతోందని? ఈయనకి అన్నీ తెలుసు కదా. భారత్కు ఒక చమురు ట్యాంకు రావాలంటేనే అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆ రష్యాకి ఉక్రెయిన్కి నెలకొన్న సుదీర్ఘ యుద్ధంలాగా ఈ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కూడా మారిందనుకోండి, మన అడ్రస్సులు గల్లంతైపోతాయి. మనవే కాదు, ప్రపంచ దేశాల అడ్రస్సులు. మనం ఇంకొక ఆల్టర్నేట్ సిచ్యువేషన్స్ చూసుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఈ టైంలో ఇలా మాట్లాడడం కంటే కూడా మరి డైరెక్ట్గా వెళ్ళేసి ఆ కేఏపాల్ ఏదో ప్రచారం చేసుకుంటున్నాడు కదా, ఆయా దేశాలతో మాట్లాడి శాంతిని చేకూర్చేస్తున్నానని, అలాగేదైనా చేయవచ్చు కదా. ఇక్కడ మన భారత ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశాలు, అవి చేయగలిగేటటువంటి చర్యలు, వాటి గురించి మాట్లాడాలి. యుద్ధం మన చేతిలో లేనిది, ఈ సరఫరా ఏదైతే ఉందో అది మన నియంత్రణలో లేనిది. కేవలం అక్కడ హార్ముజ్ జలసంధి అది చాలా కీలకమైనటువంటి ప్రాంతం. మనకు సుమారుగా 40% చమురు అక్కడి నుంచే వస్తుంది. అక్కడే సంక్లిష్ట పరిస్థితి నెలకొంది. అక్కడే సీమైన్స్ని ఈ ఇరాన్ పెట్టిందనమాట. ఎప్పుడు ఏ నౌక పేలిపోతుందో, మునిగిపోతుందో తెలియదు. నడుమ ఈ రాజకీయాలన్నమాట, ఏదో జరిగిపోతుందని. అయినప్పటికీ అటు ప్రభుత్వం చెబుతోంది కదా స్పష్టంగా, యాజ్ ఆఫ్ నౌ గృహ అవసరాలకి ఎల్పిజి ఎలాంటి కొరత లేదు. ఇక వాణిజ్య అవసరాలకు సంబంధించి కొంత వెయిటింగ్ పీరియడ్ ఉంది. మరి కరోనా టైంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసామో యుద్ధాలు కూడా అంతే. కనుక ఏ టైంలో రాజకీయంగా మాట్లాడాలి, ఏ టైంలో వాటికి అతీతంగా మాట్లాడాలి అనేది తెలుసుకుంటే ఇప్పటికన్నా మంచిది మన పొలిటీషియన్స్ అందరూ కూడా.